Hello everyone. Let's have a look into the Hindu newspaper of today with the perspective of vocabulary and GK. నిన్న బడ్జెట్ ప్లేస్ చేయడం జరిగింది పార్లమెంట్లో బై our ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. సో ద మెజారిటీ ఆఫ్ ద న్యూస్ టుడే విల్ బి కవర్డ్ యాజ్ బడ్జెట్ ఓన్లీ. చాలా వరకు న్యూస్ ఆర్టికల్స్ ఈరోజు బడ్జెట్ రిలేటెడే ఉంటాయి. ఓకే, బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఏ సెక్టర్ ఎక్కువ లాభపడింది ఆర్ ఎక్కువ ఫోకస్లో ఉంది ఆర్ లేదు అలా ఉంటుంది. ఓకే, విల్ గెట్ ఇన్ టు ద న్యూస్. ఫస్ట్, బేసిక్ కస్టమ్స్ డ్యూటీ యాక్స్డ్ ఫర్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్ అంటే ఏంటి? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ యాక్స్డ్ అంటున్నారు. యాక్స్డ్ అనేది వర్బ్. ఓకే, మీకు పేరుతోనే అర్థమవుతుంది అది వర్బ్. బట్ హౌ మీన్స్ ఆ పదం ఎక్కడి నుంచి వచ్చింది? యాక్స్. యాక్స్ అంటే గొడ్డలి. గొడ్డలితో మనం ఏం చేస్తాం? కట్ చేస్తాం. ఓకే, సో ఏదైనా ప్రాసెస్ని మనం ఆర్ ఏదైనా ఒక విషయాన్ని కట్ చేసినప్పుడు యాక్స్డ్ అంటే గొడ్డలతో కట్ చేస్తాం కాబట్టి యాక్స్డ్ అంటే కట్ చేయడం అన్నట్టు. డ్యూటీ యాక్స్ అంటే డ్యూటీ తగ్గించారంట ఫర్ రేంజ్ ఆఫ్ ఐటమ్స్, చాలా ఐటమ్స్ మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు అని న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. యాక్స్ అంటే గొడ్డలి, యాక్స్ అంటే తగ్గించడం. యాక్స్ ఈజ్ ఎ నౌన్ విచ్ మీన్స్ గొడ్డలి. యాక్స్డ్ మీన్స్ గొడ్డలితో చేసే పనిని కట్ అంటారు కాబట్టి యాక్స్డ్ అని ఉంది. సో నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్యాపెక్స్ స్కేల్ అప్. ఓకే, స్కేల్ అప్. స్కేల్ అప్ అంటే ఆపోజిట్. యాక్స్డ్ మనం ఏదైతే చూసామో దానికి ఆపోజిట్ అంటే క్యాపెక్స్ అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని పెంచారు అని చెప్తున్నారు. మరి ఇక్కడ స్కేల్ డౌన్ అని రాయొచ్చు కదా తగ్గించడానికి. అంటే యాక్స్డ్ అనేది కొంచెం హై ఇంటెన్స్ వర్డ్, సో కొంచెం నెగిటివ్ సైడ్లో వాడతారు. స్కేల్ డౌన్ అనేది హైలీ ఫార్మల్ అయిపోతుంది. సో అందుకని స్కేల్ డౌన్ వాడే సందర్భాలు వేరుంటాయి. ఇక్కడ యాక్స్డే కరెక్ట్. వెరస్ హియర్ క్యాపెక్స్ కొంచెం పెంచారు, సో అందుకని స్కేల్ అప్ అని నెక్స్ట్ ఆర్టికల్లో చెప్తున్నారు. యూనియన్ బడ్జెట్ సెంటర్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టార్గెట్ అట్ 12.2 lakh crore. 12.2 lakh crores పెంచారు అని చెప్తున్నారు ఇక్కడ. స్కేల్ అప్ మీన్స్ టు ఇంక్రీజ్, యాక్స్డ్ మీన్స్ టు కట్, టు రెడ్యూస్ అన్నట్టు, కట్ చేసి రెడ్యూస్ చేయడం. నెక్స్ట్ ఈస్ ఇంజస్టిస్ డన్ టు తెలంగాణ. ఇక్కడ మీకు వర్డ్లోనే తెలిసిపోతుంది ఇన్జస్టిస్. జస్టిస్ అంటే న్యాయం, ఇన్జస్టిస్ అంటే అన్యాయం. తెలంగాణకు అన్యాయం జరిగింది, మనకు చాలా తక్కువ అలొకేషన్స్, బడ్జెటరీ అలొకేషన్స్ ఇచ్చారు అనేది ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ఇన్జస్టిస్ అంటే అన్యాయం. నెక్స్ట్ ఆర్టికల్, యాక్సెసిబుల్ టూరిజం నో లాంగర్ ఏ నీష్ ఏరియా. నీష్ ఏరియా బట్ ఏ మెయిన్ స్ట్రీమ్ ఇంపరేటివ్. కేరళ సీఎం. ఇప్పుడు కేరళలో కొంచెం టూరిజం రిలేటెడ్ ఈవెంట్ జరుగుతుంది, అందుకని మనకు ఈ 1-2 days ఎక్కువ టూరిజం రిలేటెడ్ న్యూస్ ఆర్టికల్స్ కనబడే అవకాశం ఉంది. సో కమింగ్ టు ది నీష్. నీష్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రోడక్ట్కి ఒక ప్రత్యేకమైన మార్కెట్ అన్నట్టు. ప్రత్యేకమైన మార్కెట్. ఎగ్జాంపుల్ ఏమవచ్చు? ఇప్పుడు చైనా ఉంది, ఇట్స్ మన ఎలక్ట్రానిక్స్ అన్నీ చైనాలో నుంచి వస్తాయి. సో చైనా ఈజ్ నీష్ మార్కెట్ ఫర్ ఎలక్ట్రానిక్స్. ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ అన్నప్పుడు నీష్ అని మనం వాడతాం. ఓకే, అట్లానే ఇండియా ఉంటే సర్వీస్ సెక్టర్కి నీష్ ఏరియా. అంటే వరల్డ్ సర్వీస్ సెక్టర్లో చాలా వరకు ఇండియా నుంచి వెళ్తుంది. వీఆర్ గుడ్ ఫర్ సర్వీసెస్. మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ చైనా. సో చైనా ఈజ్ నీష్ మార్కెట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కంపెనీస్, వెరస్ ఇండియా ఈజ్ నీష్ మార్కెట్ ఫర్ సర్వీస్ రిలేటెడ్ కంపెనీస్. అట్లా ప్రత్యేకమైన స్థానం ఏదైనా ప్రోడక్ట్ గురించి ఉంది అంటే అప్పుడు నీష్ అని వాడతాం. సో యాక్సెసిబుల్ టూరిజం నో లాంగర్ ఏ నీష్ ఏరియా అంటే కేరళకి మాత్రమే ప్రత్యేకమైంది కాదు ఇక మీదట. నో లాంగర్ ఇంకా కేరళకి మాత్రమే ప్రత్యేకమైంది కాదు అంటే ఒక ప్రత్యేకమైన టూరిజం అనేది ఒక ప్రత్యేకమైన ఇండస్ట్రీలో కాదు, అదొక మెయిన్ స్ట్రీమ్ ఇండస్ట్రీలోకి వచ్చేయాలి అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. ట్యాక్స్ హాలిడే ఫర్ డేటా సెంటర్ ఎంథూజస్ ఐటీ బిజినెస్. ఎంథూజస్
ఎంతూజస్ అంటే డేటా సెంటర్స్కి ట్యాక్స్ హాలిడే ఇవ్వడం వల్ల ఐటీ బిజినెస్ లీడర్స్ చాలా ఉత్సాహంగా ఉన్నారు అని ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. సో ఎంతూజస్ అంటే ఏంటి? ఉత్సాహం. మనం ఎంతూజ్ అనే పదం కన్నా ఎక్కువ ఎంతూసియాస్టిక్ అని వినుంటాం మనం ఎక్కువగా. ఎంతూసియాస్టిక్ ఆర్ ఎంతూసియాజం. ఓకే, ఇవన్నీ ఈ ఎంతూస్ అనే పదం యొక్క అదర్ ఫార్మ్స్. ఎంతూసియాస్టిక్ అంటే నౌన్, ఎంతూసియాజం అంటే నౌన్, ఎంతూసియాస్టిక్ అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఓకే, అది డిపెండింగ్ ఆన్ సెంటెన్స్ కూడా మారుతుంది, బట్ మోర్ ఆర్ లెస్ ఎంతూజియాస్టిక్ అంటే చాలా ఉత్సాహంగా ఉండడం. ఓకే, సో అందులోంచి వచ్చిన వర్డే. మీరు ఎంతూజియాస్టిక్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ నుంచి ఎంతూస్ చెప్తున్నాను. ఎంతూజ్ అంటే ఉత్సాహం, వాళ్ళను ఉత్సాహపరిచింది అని చెప్తున్నారు. ఇక్కడ ఎక్స్ట్రా ఎస్ ఎందుకు వచ్చింది ఎంతూజ్కి అంటే ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తున్నారు కదా, సో అందుకని వర్బ్కి ఎస్ ఫామ్ వస్తుంది, అందుకని ఇక్కడ ఎస్ యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి ఏ హోలిస్టిక్ విజన్ ఫర్ డెవలప్మెంట్. ఏ హోలిస్టిక్ విజన్ ఫర్ డెవలప్మెంట్ అంటే ఏంటి? హోలిస్టిక్ అంటే సంపూర్ణ, సమగ్రం, అన్నిటినీ కలుపుకొని ముందుకు పోవడం. అంటే డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్క చిన్న చిన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఒక బడ్జెట్ రూపొందించారు అనేది ఇక్కడ వీళ్ళ వ్యూ పాయింట్. ఎవరైతే ఈ వ్యూ పాయింట్ ఇచ్చారో వాళ్ళది. హోలిస్టిక్ విజన్ అంటే అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని మనం గమనించి చూసినప్పుడు ఒక హోలిస్టిక్ వ్యూ అంటారు. అంటే ప్రతి ఒక్క దాన్ని గమనించి ఓవరాల్గా ఒక మాట చెప్పాలనుకో, అప్పుడు అది హోలిస్టిక్. ప్రతి చిన్న నుంచి పెద్ద వరకు అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని చూసే విధానాన్ని హోలిస్టిక్ వ్యూ అంటారు. ఏ హోలిస్టిక్ విజన్ అంటే ప్రతి రంగాన్ని కలుపుకొని డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్ళేది, అన్ని రంగాలు డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్ళే ఒక విజన్ అన్నట్టు హోలిస్టిక్ విజన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సిమిలర్ వర్డ్ దగ్గరకు వద్దాం. ఓకే, ఫోకస్ ఆన్ మెంటల్ హెల్త్, కాంప్రహెన్సివ్ పుష్ టు స్కేల్ అప్ ఆయుష్ ఎకోసిస్టమ్. ఈ మెంటల్ హెల్త్ని పరిగణలోకి తీసుకున్నారంట, మరియు కాంప్రహెన్సివ్ పుష్ టు స్కేల్ అప్ ద ఆయుష్ ఎకోసిస్టమ్. మన ఆయుర్వేదిక్ సైడ్ కూడా కాస్త ఎక్కువ అలొకేషన్స్ వచ్చాయనేది వీళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ కాంప్రహెన్సివ్ అంటే ఏంటి? కాంప్రహెన్సివ్ అన్నా కూడా సమగ్రం, అంటే అన్నిటినీ సమగ్రం, సంపూర్ణంగా, విస్తృతంగా విస్తృతం అని ఇంకొక తెలుగు పదం కూడా వస్తుంది, విస్తృతం. ఓకే, కాంప్రహెన్సివ్ అన్నా హోలిస్టిక్ అన్నా నీకు ఒకేలాగా అనిపిస్తుంది, కానీ వాటి మధ్యలో డిఫరెన్స్ ఉంది. కాంప్రహెన్సివ్ అంటే కూడా అన్ని పరిగణనలోకి తీసుకోవడం, కానీ హోలిస్టిక్ అన్నప్పుడు అన్నీ కలిపి ఒక మాట చెప్పాలి, ఒక చూపు చూడాలి, ఇవన్నిటిని పట్టి చూస్తే ఇలా అనిపిస్తుంది అనుకుంటాం కదా, అప్పుడు హోలిస్టిక్. కాంప్రహెన్సివ్ అంటే ప్రతి దాన్ని కవర్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్, దిస్ బుక్ గివ్స్ ఎ కాంప్రహెన్సివ్ గైడ్ టు ఇంగ్లీష్ గ్రామర్. అంటే ఇంగ్లీష్ గ్రామర్లోని ప్రతి ఒక్క అంశాన్ని ఇందులో ఉంది అని అర్థం. హోలిస్టిక్ వ్యూ ఆఫ్ గ్రామర్ అనరాదు. హోలిస్టిక్ వ్యూ ఆఫ్ గ్రామర్ అంటే నువ్వు గ్రామర్ మొత్తాన్ని పరిగణనలోకి తీసుకొని ఏదైనా ఒక మాట చెప్తే అప్పుడు హోలిస్టిక్. ఏదైనా ఒకటి చేస్తే అట్లా. హోలిస్టిక్ అంటే అన్నిటినీ కలుపుకొని ఒక్కదానిలా చూడడం. కాంప్రహెన్సివ్ అంటే ప్రతి పార్ట్ని కవర్ చేస్తున్నామని చెప్పడం. బట్ తెలుగులో అయితే మనకు మోర్ ఆర్ లెస్ ఒకే పదం వాడతాం, సమగ్ర, విస్తృతమైన, సంపూర్ణమైన, అలా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, న్యూ రూరల్ జాబ్ స్కీమ్ గెట్స్ ఓవర్ 95,000 crore. కొత్త రూరల్ జాబ్ స్కీమ్ వచ్చింది. ముందు 100 రోజుల పని మనము ఊర్లలో జరిగేది, దాన్ని మన్రేగా అని పిలిచేవాళ్ళు. సో కొత్త స్కీమ్ పేరు జీరామ్జీ అని పెట్టారు, మన్రేగాని. దీనిలో మినిమం గ్యారంటీ డేస్ ముందు 100 days ఉంటే ఇప్పుడు కాస్త నెంబర్ ఆఫ్ డేస్ పెంచారు. సో దానికి 95,000 crores అలొకేట్ చేశారు కొత్త గవర్నమెంట్ జాబ్ గ్యారంటీ స్కీమ్కి అని ఒక ఆర్టికల్ చూస్తున్నాం. నెక్స్ట్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ చాయిసెస్ అని, శాండల్వుడ్కి, కోకోనట్కి స్పెషల్ అటెన్షన్ వచ్చింది బడ్జెట్లో అని కూడా ఒక ఆర్టికల్ మనం చూస్తున్నాం. నెక్స్ట్, పోస్ట్ సింధూర్ అంటే సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ తర్వాత మేజర్ బూస్ట్ ఫర్ డిఫెన్స్. అంటే డిఫెన్స్ సెక్టర్కి మంచి ఊతం ఇచ్చారు అని. బూస్ట్, మనం హార్లిక్స్ బూస్ట్లో బూస్ట్ అవుతాం కదా, ఆ బూస్ట్ నుంచి ఈ బూస్ట్ రాలేదు, ఈ బూస్ట్ నుంచి వాళ్ళు బూస్ట్ అనే పేరు పెట్టుకున్నారు. ఓకే, బూస్ట్ అంటే ఊతం.
ఎనర్జీ ఇచ్చి ముందుకు నడిపేది ఒకేసారిగా. సో పోస్ట్ సింధూర్ డిఫెన్స్ సెక్టర్కి భారీగా అలొకేషన్స్ పెంచారు అని అరౌండ్ 15% పెంచారు నిన్న. సో అంటే కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 15% పెంచారు. అందుకే ఇట్ గివ్స్ మేజర్ బూస్ట్ ఫర్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ చాలా మేజర్ ఫోకస్ నడిచింది. బికాజ్ వరల్డ్ జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ బాగాలేవు అని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఏ కేస్ ఫర్ హయ్యర్ డిఫెన్స్ అలొకేషన్. అసలు డిఫెన్స్ అలొకేషన్కి ఎందుకు ఎక్కువ ఇవ్వాలి అంటే, ప్రజెంట్ ఉన్న జియోపొలిటికల్ సిచ్యువేషన్ని చూస్తే ఎంత అన్స్టేబుల్ వరల్డ్ సైడ్ మనం వెళ్తున్నాం. దానివల్ల మనల్ని మనం రక్షించుకోవాలంటే హయ్యర్ డిఫెన్స్ అలొకేషన్ ఎందుకు ఉండాలి అనేది ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, మనకు సెన్సెస్ అనేది చాలా పెండింగ్లో ఉంది. ఐ థింక్ 2021 కోవిడ్ వల్ల జరగలేదు, అండ్ అప్పటి నుంచి పెండింగ్లోనే ఉంది కదా సెన్సెస్. సో బడ్జెట్ అలొకేషన్ ఈసారి సెన్సెస్కి 6,000 crores ఇచ్చారు అని చెప్తున్నారు ఈ ఆర్టికల్లో. దిస్ మీన్స్ మేబీ ఈ ఇయర్ సెన్సెస్ జరగవచ్చు అండ్ 2026 జరగవచ్చు. నెక్స్ట్ మోర్ మనీ అండ్ న్యూ స్కీమ్స్ ఫర్ లైవ్ స్టాక్ ఫిషరీస్. లైవ్ స్టాక్ అంటే ఏంటి? పశు సంపద పాల కోసం మనం లైవ్ స్టాక్, పశు సంపద ఇండస్ట్రీ కూడా అవసరమే కదా. ఆవులు కానీ బర్రెలు కానీ గొర్రెలు మేకలు ఇలా మనం పెంచుకొని రైతులు గ్రామాలలో పెంచుకునే ఎనిమల్స్ని ఏదైనా పశు సంపద కింద లైవ్ స్టాక్ అంటాం వాటిని, విచ్ గివ్స్ లైవ్లీహుడ్ టు ద పీపుల్. అందుకని వాటిని లైవ్ స్టాక్ అంటాం. చూడండి, మళ్ళీ బూస్ట్ వచ్చింది. బూస్టర్ షార్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్. ఎడ్యుకేషన్ కోసం కూడా కాస్త అలొకేషన్ ఇచ్చారు, మంచి అలొకేషన్ ఇచ్చారు అనేది ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. బడ్జెట్ దట్ ఇన్వెస్ట్ ఆన్ కాంపిటేటివ్నెస్. నెక్స్ట్ ఆర్టికల్, సెమీకండక్టర్ మిషన్ 2.0 అన్వీల్డ్. మనం నిన్న అన్వీల్డ్ అనే పదం మీనింగ్ ఆల్రెడీ చదువుకున్నాము. మోడీ యొక్క పాత ఎయిర్పోర్ట్ని అన్వీల్ చేశారు అంటే రినోవేషన్ చేశాక అని. అట్లా అంటే ఏదైనా ఒక స్కీమ్ని కానీ ఒక ఓపెన్ అంటే స్టార్ట్ చేయడం. అన్వీల్ అంటే అప్పటి వరకు రెడీ చేసి అంతా సెట్ చేశాక మనం ఏదైనా ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది కదా, అలాంటి సందర్భంలో అన్వీల్డ్ అని వాడతాం. అంటే ఏంటి, వీల్ అంటే ఏంటి అని కూడా మనం నిన్న మాట్లాడుకున్నాం. అదే వర్డ్ మళ్ళీ వచ్చింది. నెక్స్ట్, సెమీకండక్టర్ మిషన్ 2.0 ఓపెన్ చేశారు కొత్త బడ్జెట్లో అని చెప్తున్నారు. నెక్స్ట్, 20,000 crore ఇయర్ మార్క్డ్ ఫర్ కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ స్కీమ్. ఓకే, ఇయర్ మార్క్డ్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక దానికోసం ఇది దీనికోసమే మార్క్ చేసామనుకో, దానికే వాడాలి అన్నట్టు. ఇది దానికి గుర్తుగా అంటే గుర్తు కాదు, మనం దానికోసం ఒక క్యాపిటల్ సెట్ అసైడ్ పెట్టుకున్నాం అన్నట్టు. అలాగే ఇయర్ మార్క్డ్ అంటే 20,000 crore కార్బన్ని క్యాప్చర్ చేస్తూ లేదా కార్బన్ పొల్యూటింగ్ ఎలిమెంట్స్ ఎయిర్లో కానీ వాటర్లో కానీ డిసిపేట్ అవ్వకుండా స్టోరేజ్ చేసుకునే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి 20,000 crores సెట్ అసైడ్ పక్కకు పెట్టారు. ఇయర్ మార్క్డ్ అంటారు. ఓకే, ఇందులో నువ్వు మార్క్డ్ అనే దాంతో ఇయర్ మార్క్డ్ అంటే మోరార్లెస్ ఒక మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. ఫైన్. 7 హై స్పీడ్ రైల్ కారిడార్స్ అలొకేట్ చేశారు నిన్న. అందులో హైదరాబాద్కి కీ ప్లేస్ ఇచ్చారు. అదే ఈ స్కీమ్ యొక్క ఉద్దేశం. హైదరాబాద్, ఏపీ, మన తెలుగు స్పీకింగ్ స్టేట్స్ రెండింటికి కూడా మంచి ప్లేస్ ఉంది. ఈ 7 కారిడార్స్లో అరౌండ్ 4 కారిడార్స్ ఆర్ పాసింగ్ త్రూ హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు, నెక్స్ట్ చెన్నై బెంగళూరు. ఈ 4 తెలుగు స్టేట్స్ నుంచి వెళ్తాయి. సో 7 రైల్ కారిడార్స్ గెట్ గ్రీన్ సిగ్నల్. హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్స్ బిల్డ్ చేస్తారు, హై స్పీడ్ రైల్ నెట్వర్క్స్ ఇన్ ఇండియా అని చెప్తున్నారు. ఓకే, 4 ఇక్కడ వెళ్ళిపోతే పైన నార్త్ ఇండియాలో ఒక 2, ఢిల్లీ టు వారణాసి టు సిలిగురి అలా. సో అది ఈ న్యూస్ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఇంకా ఏమి ఇచ్చారు? ఇంకా ఇవి యాక్చువల్లీ ఎడిటోరియల్స్ అండి. మీరు ఓన్గా చదివితే అది హైలీ ఇన్సైట్ఫుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బడ్జెట్ గురించి కామెంటరీలో ఏంటి? ప్రోగ్రెసివ్ ఇన్ ఇంటెంట్ బట్ షార్ట్ ఆన్ ఇమీడియట్ రిలీఫ్. ఓకే, ఇంటెంట్ అంటే ఏంటి? అరే నాది ఉద్దేశం కాదురా అంటావు అంటే యూ డోంట్ హ్యావ్ దట్ ఇంటెన్షన్. అటువంటి ఉద్దేశం లేదు, ఇంటెన్షన్ లేదు కానీ ఏదో అనుకోకుండా జరిగింది. అట్లాంటి సందర్భంలో నాకు ఆ ఉద్దేశం లేకుండే బట్ జరిగింది. సో నీ ఉద్దేశం ఏంటి అని అడుగుతాం కదా. ఇంటెంట్ అంటే ఉద్దేశం. ఓకే, ప్రోగ్రెసివ్గా ఉంది. ఓవరాల్ బడ్జెట్ చూస్తే వాళ్ళ ఉద్దేశం ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకోవాలి, ఎక్కువగా
ఫ్రీబీస్ ఇవ్వడం కానీ అట్లాంటివి చేయకుండా గ్రోత్ సైడ్ ఉద్దేశంతో మనం ప్రోగ్రెస్ అయ్యే ఉద్దేశంతోనే చేశారు. కానీ ఇమీడియట్ రిలీఫ్ అంటే ప్రస్తుత అవసరాలకి సరిపోయేంత లేదు. ప్రస్తుతం అవసరాలకు తగ్గించుకొని లాంగ్ టర్మ్లో ప్రోగ్రెసివ్ సైడ్ ఉండాలి. ఇమీడియట్గా కొంచెం ఇబ్బంది జరిగినా కానీ పర్లేదు అనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్ చెప్తుంది. ప్రోగ్రెసివ్ ఇంటెంట్ ఉంది, బట్ షార్ట్ ఆన్ ఇమీడియట్ రిలీఫ్. నెక్స్ట్ ఆర్టికల్, బడ్జెట్ కాంట్రడిక్ట్స్ సబ్కా సాత్ సబ్కా వికాస్ స్లోగన్, శ్రీధర్ బాబు. ఏంటంటే మనకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రజెంట్ పార్టీలో ఉన్న గవర్నెన్స్లో ఉన్న పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకొని అందరినీ ముందుకు తీసుకెళ్తాం అనేది ఈ స్లోగన్. సబ్కా సాత్ అందరినీ కలుపుకొని, సబ్కా వికాస్ అందరికీ ప్రోగ్రెస్ ఇస్తాం. ఎవరిని పక్కకు ఒక మైనారిటీ సెక్షన్స్ను ఎవరిని అట్లా పక్కకు పెట్టి తక్కువ చూసేది లేదు అనేది మనకు ఎక్కువగా ఈ గవర్నమెంట్ చెప్పే మాట. కానీ బడ్జెట్ కాంట్రడిక్ట్స్, వాళ్ళు చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేదు అన్నట్టు. ఇలా చెప్తారు కానీ అందరినీ కలుపుకొని పోవట్లేదు, అందరి ప్రోగ్రెస్ కోసం లేదు. కాంట్రడిక్ట్స్ అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు అని చెప్తారు చూడండి. అప్పుడు దీనికి వ్యత్యాసం ఉంది. వాళ్ళు చెప్పేది ఇక్కడ ఉన్నది మ్యాచ్ అవ్వట్లేదు కదా, అసలు అది ఆపోజిట్లో ఉంది కదా, కాంట్రడిక్ట్స్ అన్నట్టు. కాన్ అంటే జనరల్లీ నెగిటివ్ మీనింగ్స్లో ఉంటుంది కాన్ అనే వర్డ్. కాన్ మెన్ అంటే దొంగలు ఆర్ మోసం చేసేవాళ్ళు. కాన్స్పిరసీ అంటే మోసం. ఓకే, అట్లా. సో ఈ మాటని తగ్గట్టు లేదు, దానికి ఆపోజిట్లో ఉంది. కాంట్రడిక్ట్స్ అంటే వ్యత్యాసం అట్లా ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, ఎక్సైజ్ కానిస్టేబుల్స్ ఫ్యూనరల్ హెల్డ్ విత్ స్టేన్ వాటర్స్. ఫ్యూనరల్ అంటే ఏంటి? మన అంతిమయాత్ర. ఎవరైనా మనిషి మరణించినప్పుడు చేసే అంతిమయాత్రని ఫ్యూనరల్ అంటారు. అంటే చివరిగా చేసే ఆచారం ఏదైతే ఉందో అది ఫ్యూనరల్. నెక్స్ట్ ఆర్టికల్, ఇంకా బడ్జెట్ గురించే ఉన్నాయి చాలా ఆర్టికల్స్. ఆల్మోస్ట్ 70% ఆఫ్ పేపర్ మొత్తం బడ్జెట్ అండ్ బడ్జెట్ అలొకేషన్స్ గురించి ఉంది. నెక్స్ట్, బడ్జెట్ డిసప్పాయింటింగ్, ల్యాక్స్ ఫోర్ సైట్ అంటే బిఫోర్ అంటే ఏంటి మనకు మీనింగ్? ముందు కదా. ఫోర్ సైట్ అంటే ముందు చూపు. ఓకే, బడ్జెట్ ముందు చూపు లేదు, బిగ్ ఇంజస్టిస్. చూడండి ఎన్నిసార్లు ఇంజస్టిస్ వచ్చింది, జస్టిస్కి ఆపోజిట్ ఇంజస్టిస్. ల్యాక్స్ ఫోర్ సైట్, ముందు చూపు లేదు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చెప్తున్నారు అనేది ఈ ఆర్టికల్. నెక్స్ట్ న్యూస్, ఇంపార్టెంట్ ఆర్టికల్, నో అలొకేషన్ ఫర్ చాబర్ పోర్ట్ అమిడ్ యుఎస్ టారిఫ్ ప్రెషర్. ఈ చాబర్ పోర్ట్ ఎక్కడ ఉంది? ఇరాన్లో ఉంది. ఓకే, ఇరాన్లో మనము డెవలప్ చేద్దాము, ఇరాన్ కోసం మనం డెవలప్ చేసి మనం వాడుకుందాము అని ఇండియా టు కౌంటర్ పాకిస్తాన్. చైనా ఎప్పుడు పాకిస్తాన్ యొక్క గ్వాదార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసి మనకు స్ట్రాటజికల్ ఇబ్బంది చేసే పరిస్థితి తెస్తుంది. సో దాన్ని కౌంటర్ చేయడానికి మనం ఇరాన్లో ఉన్న చాబర్ పోర్ట్ని మన సైడ్ తెచ్చుకుందామని మనం ట్రై చేసి చాలా డెవలప్మెంట్ వర్క్స్ చేసింది ప్రజెంట్ గవర్నమెంట్, ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఆఫ్టర్ 2014. బట్ అది మధ్యలో వదిలేయాల్సి వచ్చింది, ఎందుకంటే యూఎస్ టారిఫ్కి భయపడి. యూఎస్ ఈజ్ డిసైడింగ్ వాట్ ఇండియా డూస్. సో వాళ్ళు మీరు అక్కడ దాన్ని ముట్టుకుంటే టారిఫ్ వేస్తామంటే మనం ఇన్ని బిలియన్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టి దాన్ని మధ్యలో వదిలేసి వాళ్ళు డెమాలిష్ చేయడానికి వదిలేసుకొని వచ్చినట్టు అయిపోయింది. సో ఈసారి బడ్జెట్లో కనీసం చాబర్ పోర్ట్కి అలొకేషన్ కూడా లేదు, ఇరాన్లో ఉన్న చాబర్ పోర్ట్కి అలొకేషన్ కూడా లేదు అనేది ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. An anti-poor budget detached from economic realities. అటాచ్డ్ అంటే ఏంటి? ఏదైనా మనకు అటాచ్ అంటే అతకబెట్టడం. దీన్ని ఫోటో అటాచ్ చేయంటారు, అంటే ఫోటో తీసుకెళ్ళి అక్కడ అతకబెట్టు అన్నట్టు. టీ అనే పదం ఎప్పుడు మనం నెగిటివ్ ఏదన్నా ఉన్నదాన్ని తీసేయడానికి. నిన్న మాట్లాడుకున్నాం కదా, థ్రోన్ అంటే థ్రోన్ నుంచి పక్కకు తప్పేయడం. డిటాచ్ అంటే అతికిందాన్ని పీకేయడం. డిటాచ్డ్ ఫ్రమ్ ఎకనామిక్ రియాలిటీ. కాకపోతే ఇక్కడ సందర్భం ఏంటి? రియాలిటీ ఒకలా ఉంటే అసలు దానికి సంబంధం లేకుండా, ఎట్ సైడో ఎకనామిక్ రియాలిటీకి సంబంధం లేకుండా బడ్జెట్ చేశారు. రియాలిటీ ఒకలా ఉంది, బడ్జెట్ ఒకలా ఉంది. ఇవి రెండింటికి దూరం, అంటే రియాలిటీకి దూరంగా బడ్జెట్ రూపొందించారు అనేది ఈ ఆర్టికల్ అపోజిషన్ చెప్తుందని ఈ ఆర్టికల్ యొక్క ఉద్దేశం. నిన్న మనం అలెజ్ అంటే మీనింగ్ చదువుకున్నాం. అలెజ్ అంటే నిందించడం లేదా ఆరోపించడం. ఓకే, ఆరోపించడం
అంటే ప్రూఫ్తో కాదు, జస్ట్ అట్లా ఆరోపించారు అనే పదంలో అలెజ్ అని ఉంటుందని చెప్పాను. చూడు, ఇండియా డిస్మిసెస్ పాక్ ఎలిగేషన్స్, వాటి యొక్క ఆరోపణలు. ఎలిగేషన్స్ అనేసరికి మళ్ళీ ఆరోపణలు వర్బ్ యొక్క ఫామ్ మారుతుంది చూడండి. ఎలిగేషన్ నౌన్, ఎలెజ్ వర్బ్. ఎలెజ్ అంటే నిందలు చేయడం, సో అది వర్బ్ అయిపోతుంది. ఎలిగేషన్ అంటే ఆ వర్బ్ని నౌన్ ఫామ్లో కన్వర్ట్ చేస్తారు. ఫైన్. నెక్స్ట్, నిన్న జరిగిన మ్యాచ్ గురించి, టెన్నిస్ మ్యాచ్. ఫేనమ్ అల్కరాజ్ కంప్లీట్స్ కెరీర్ స్లామ్. అల్కరాజ్ కెరీర్ స్లామ్ కంప్లీట్ చేశారు నిన్న విన్ అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్తో అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఫేనమ్ అంటే ఫినామినల్ అనే పదం మీరు వినుంటారు కదా, అసాధారణమైన, ఫినామినల్ అచీవ్మెంట్, అందులో వచ్చిన వర్డే ఫినామ్. ఫేనమ్ అంటే అసాధారణ ప్రతిభ. ఫినామినల్ అన్నా కూడా అదే కదా. ఫినామినల్ అంటే అసాధారణమైంది ఏదైనా చెప్పేటప్పుడు ఇట్ వాజ్ జస్ట్ ఫినామినల్ ప్రజెంటేషన్ ఆర్ ఫినామినల్ పర్ఫార్మెన్స్. ఎవరైనా మంచిగా డ్యాన్స్ చేస్తే ఫినామినల్ పర్ఫార్మెన్స్ అంటాం. ఫినామినల్ అంటే అసాధారణమైన ప్రతిభ. అట్లే ఫీనామ్ అన్నా కూడా అంతే, దానిలో వచ్చిన వర్డ్ అసాధారణమైన ప్రతిభ. అల్కరాజ్ అసాధారణమైన ప్రతిభ చూపించి కెరీర్ క్యాన్సిల్ అని నిన్న గెలిచాడు జోకోవిక్ పై అని ఈ ఆర్టికల్. నెక్స్ట్, ఇక్కడ డైలీ క్విజ్లో మనం చదువుకోవాల్సిన జనరల్ నాలెడ్జ్ పర్స్పెక్టివ్లో వచ్చాయి. వరల్డ్ వెట్లాండ్ డే, ఇది ఇంపార్టెంట్. February 2 వరల్డ్ వెట్లాండ్ డే. ఎప్పుడు? February 2. ఈరోజు వరల్డ్స్ వెట్లాండ్ డే అంట. వెట్లాండ్ అంటే ఏమిటి అనేది మీరు ఆఫ్టర్ టైం పెద్దగా అవుతుంది కాబట్టి నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ దిస్ క్విజ్ ఈజ్ గుడ్. యూ కెన్ టేక్ స్నాప్షాట్ అండ్ ట్రై టు గెట్ ఆన్సర్స్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, దీని ఆన్సర్స్ కూడా తెచ్చుకోండి. వరల్డ్ వెట్లాండ్ డే February 2. ఈ వెట్లాండ్ డే ఏ ఇరానియన్ సిటీలో జరిగింది? ఈ 2026 వెట్లాండ్ డేకి థీమ్ ఏంటి? నెక్స్ట్, ఎన్ని టైప్స్ ఆఫ్ వెట్లాండ్స్ ఉంటాయి? ఇవన్నీ ఇక్కడ రాశారు. ఫైన్. నెక్స్ట్, విచ్ కంట్రీ హ్యాస్, ఏ కంట్రీకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్? రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏమిటి? ఈ రామ్సార్ కన్వెన్షన్ ప్రకారం ఎక్కడ హైయెస్ట్ వెట్లాండ్స్ ఉన్నాయి? ఇండియా ర్యాంక్స్ 3rd అమంగెస్ట్ రామ్సార్ సైట్స్. ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో, ఎన్ని ఉన్నాయి రామ్సార్ సైట్స్? ఓకే, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఆన్సర్స్ తెలుసుకోవాలి. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ ఆర్ జనరల్ నాలెడ్జ్, జనరల్ సైన్స్ పర్స్పెక్టివ్. ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, వీటి అన్నిటి ఆన్సర్స్ ప్రతిదీ తెలుసుకోండి. రామ్సార్ కన్వెన్షన్ అంటే ఏంటి, వెట్లాండ్ అంటే ఏంటి, అది ఏ సిటీలో జరిగింది, ఎన్ని టైప్స్ ఆఫ్ వెట్లాండ్ ఉంటాయి, ఇండియాలో ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ మీరు మీ ఓన్ హోంవర్క్ లాగా ఈరోజు చేయండి. ఓకే, ఒక సైట్ Jan 2026లో కూడా యాడ్ అయింది, ఇండియా ఒక సైట్ రామ్సార్ సైట్ లాగా. సో అదేంటి, రీసెంట్గా యాడ్ అయిన అదేంటి అనేది కూడా చూడండి. వీటి ఆన్సర్స్ అన్నీ నేను రేపు చెప్తాను. మీ హోంవర్క్ అయిపోయాక కామెంట్ చేయండి ఆన్సర్స్. ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్స్ టుమారో ఇఫ్ దే ఆర్ రైట్ ఆర్ రాంగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please subscribe so that I'll try to put this Hindu explanation every day in the morning itself. If you like or if you share your feedback, I'll continue this for every day with more insights on general knowledge and more insights on vocabulary. Vocabulary నేను చాలా లిమిట్ చేస్తున్నా, వీలైనంత వరకు తక్కువ వర్డ్స్ ఉండేలా చూస్తున్నా. బికాజ్ ఆన్ సింగిల్ డే యూ కెన్ నాట్ లర్న్ టూ మచ్ ఆఫ్ వర్డ్స్. మనం చూస్తే చాలా వర్డ్స్ వస్తాయి, అట్లానే ప్రతి వర్డ్ని చెప్పలేము కదా, డిస్కస్ చేయలేం. మెల్లిమెల్లిగా అన్ని రిపిటేషన్ లేకుండా అన్నీ నేర్చుకుందాం. But if you like, comment your suggestions, subscribe to our channel.